హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలోను ఏపీలోను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. అఫ్ కోర్స్ తెలంగాణలో అయితే కొద్దిగా 2 days బిఫోరే కంప్లీట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఐపీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కేవలం జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్. అఫ్ కోర్స్ ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్, చాలా ఎగ్జామ్స్ ఉండొచ్చు. మన ముందున్న దగ్గరలో ఉన్న ఎగ్జాము జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్. జనవరిలో చాలా మంది రాశారు, 12 లక్షల పైగా రాశారు. రాసిన తర్వాత పర్సంటేజ్ వచ్చినాయి. కొందరికి బాధగా ఉంది, కొందరికి ఆనందంగా ఉంది, ఇంకా మంచి పర్సంటేజ్ రావాలని కోరుకుంది. ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఈ స్టిపులేటెడ్ చాలా తక్కువ పీరియడ్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏప్రిల్ సెషన్కి అనేటువంటిది మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, దీనికి ఏ బుక్స్ చదవాలి, మాక్ టెస్ట్లు, ఈ హడావుడి చాలా ఉంటుంది. చాలా మందికి రకరకాల కన్ఫ్యూజ్ అవుతారు. ఒక సిస్టమాటిక్ ప్లాన్తో కనుక మీరు చదవగలిగితే డెఫినెట్గా మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అయితే ఇదంతా చెప్పడానికి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది రకరకాలుగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. 14 లక్షలు రాస్తున్నారు, 16 లక్షలు రాస్తారు. ఎంతమంది రాసినా సరే ఏప్రిల్ సెషన్లో పేపర్స్ ఎప్పుడూ అదే స్టాండర్డ్లో ఉంటాయి, ఎప్పుడు అలాగే ఉంటాయి. సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 10 to 20% మించి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉండరు. కాబట్టి మనం ఆ 10 to 20% బ్యాచ్లో ఉండడానికి ట్రై చేయండి. కాబట్టి ఎంతమంది రాశారని స్టూడెంట్స్ని దాన్ని చూసి మీరు కంగారు పడిపోయి ఏప్రిల్ సెషన్ పేపర్లు టఫ్గా ఉంటాయంటే జనవరిలో ఏమైనా ఈజీగా ఉన్నాయా మీకు తెలీదా? ఏదో ఒకరోజు పేపర్ ఈజీగా వచ్చినంత మాత్రాన అలా ఉండాలని రూల్ లేదు, అలా ఉండకూడదని రూల్ లేదు. కాబట్టి మన ప్రయత్నం అయితే మనం చేయకుండా ఉండకూడదు. మనం వీలైనంత కాన్ఫిడెంట్గా ఉండాలి. మొట్టమొదటి పాయింట్, కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆ కొన్ని సంవత్సరాలకి ఇంకొక 20 days, ఒక 20 days కనుక మీరు కష్టపడగలిగితే మీ లైఫ్ మంచి టర్నింగ్ పాయింట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మన ప్రయత్నం చేద్దాం. రాకపోతే ఏం చేయాలనే సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఇది ఒక్కటే జీవితం అయితే కాదు కదా. సో కమింగ్ టు నెక్స్ట్, ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అనే విషయం మీద మీకు నేను కొన్ని ఐడియాస్ అయితే మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్, ఎన్నోసార్లు చెప్పిన మాట, మీకు సెలెక్ట్ ది టాపిక్స్. మీరు మొత్తం బుక్ చదివేద్దాం అనుకుంటే అస్సలు సాధ్యపడదు, అది అవ్వదు. 70% సిలబస్ని సెలెక్ట్ చేసుకోండి. కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయనే విషయాలు మీకు బాగా తెలుసు. ఆ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. నా సలహా అయితే, ఇప్పుడే మీరు సీనియర్ ఎంట్రీ అయిపోయింది కాబట్టి సీనియర్ ఎంట్రీ సిలబస్ నుంచి దాదాపుగా 15 నుంచి 18, 19 క్వశ్చన్స్ కూడా సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం అంతే. కాబట్టి ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఏదో పిచ్చి ప్రయత్నం, ఇప్పుడు సెకండ్ ఇయర్ రాశాను కాబట్టి ఫస్ట్ ఇయర్ చదువుకుందాం అలా ఆలోచన చేయకుండా సెకండ్ ఇయర్ సిలబస్ తీసుకోండి. చాలా మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ రాశారు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ సిలబస్ మీద మీరు ఎక్కువ కనుక హార్డ్ వర్క్ చేయగలిగితే డెఫినెట్గా మీకు చాలా మంచి స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి 70% సెలెక్ట్ చేసుకోండి. ఆ సిలబస్ మీద 100% ఎఫర్ట్ పెట్టండి. మంచి ఛాన్స్ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్, సీనియర్ సిలబస్. ఇందా చెప్పినట్టుగా సీనియర్ సిలబస్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ సిలబస్లో మీకు బాగా ఇష్టమైన టాపిక్స్, వెయిటేజ్ ఉన్న టాపిక్స్ రెండు కంపేర్ చేసుకుని ఆ సిలబస్ని అయితే ప్రిపేర్ అవ్వండి. చాలా బెటర్ స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక మేజర్ ప్రయారిటీ, మీకు జనవరిలో అయినా 2025లో అయినా 2020లో కూడా జరిగింది ఒకటి, కెమిస్ట్రీ పేపర్ ఈజీగా ఉంటుంది, ఫిజిక్స్ పేపర్ మోడరేట్గా ఉంటుంది, మ్యాథ్స్ అనేది ట్రిక్కీగా, లెంగ్తీగా, కష్టంగా ఉండడానికి ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది. కాబట్టి మీరు ఫోకస్ కెమిస్ట్రీ మీద కాస్త ఎక్కువ పెట్టండి. కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ టైప్. మీ అందరికీ తెలుసు, మనకి ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ లాంగ్వేజెస్ అనేది కాస్త స్కోరింగ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే కెమిస్ట్రీ. అందరూ స్కోర్ చేయగలుగుతున్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ. దాన్ని మనం కూడా స్కోర్ చేయగలిగితే అందరితో పాటు కాంపిటీషన్లో ముందుంటాం. కాబట్టి కాస్త కెమిస్ట్రీని పర్ఫెక్ట్గా చదవటానికి అయితే ప్రతిరోజు ఒక 3 hours లేదా 2 hours మినిమం అన్న కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లాస్ట్ 2-3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నా ఖచ్చితంగా మీకైతే బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్, ఆ తర్వాతే మ్యాథమెటిక్స్ జోలికైతే వెళ్ళమని సలహా ఇస్తా. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంతే. ఫస్ట్ కెమిస్ట్రీ రాయండి వితిన్ 45 minutesలో, తర్వాత 1 hour ఫిజిక్స్ రాసుకోండి, మిగతా 1 hour 15 minutes మ్యాథమెటిక్స్ కేటాయించినప్పుడు బెటర్ ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీ స్ట్రెంగ్త్ ఏదైతే, చాలా మంది చేసే తప్పు ఏంటంటే, నేను ఆ టాపిక్ చదవలేదు కదా అవి చదువుదాం అనుకుంటారు. మీరు బాగా ఉన్న స్ట్రెంగ్త్ ఉన్న టాపిక్, మీరు సపోజ్ క్యాలిక్యులస్ బాగా చేయగలరు, మ్యాథ్స్ బాగా చేయగలరు, మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి. కెమిస్ట్రీ అది తప్పదు. కెమిస్ట్రీ మీ బలం కెమిస్ట్రీ అనుకుంటే మీకు కొన్ని, లేదా మోడర్న్ ఫిజిక్స్, మీరు ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ బాగా చేస్తారు, లేదా ఆర్గానిక్ బాగా చేస్తారు, లేదా ఫిజికల్ కెమిస్ట్రీ బాగా చేస్తారంటే దాన్ని ఇంకా బాగా చేయండి. అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చిన ప్రతి క్వశ్చన్ పోకుండా చూసుకునేలాగా ప్రయత్నం చేయండి. మీ బలం ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు అసలు ఈ టాపిక్ రాదు సార్, ఇప్పుడు అది చదువుతానంటే ఇది ఐఐటి ఎగ్జామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాని టాపిక్ని 0 నుంచి హీరో అవుదామని ట్రై చేస్తే అంత టైం సరిపోదు. ఇది ఐఐటి ఎగ్జామ్. కాబట్టి మీ బలం ఏదైతే ఉందో, ఏ సబ్జెక్ట్ అయితే ఉందో, ఏ టాపిక్ అయితే ఉందో దాన్ని ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా టైం కేటాయించి చదువుకోండి. అప్పుడు మీకు ఎక్కువ స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ నోట్స్, మీ క్లాస్ టీచర్ చెప్పిన నోట్స్ని అట్లీస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఫిజిక్స్లో ఆప్టిక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్లో బైనామిల్ తిరగవచ్చు, ఏ టాపిక్ అయినా ఒక్కసారి టైం ఉంటుంది, రోజుకి ఒక 2-3 అవర్స్ ఒక నోట్స్ చూడటం, తర్వాత మాక్ టెస్ట్లు, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అంటారా, మీకు బుక్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో, మీకు చాలాసార్లు చెప్పాను నేను బుక్స్, ఆ బుక్స్ అయినా తీసుకోవచ్చు. అమెజాన్ లింక్ అయితే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, నేను చూసుకోండి. మాక్ టెస్ట్ బుక్స్ అయితే చూసుకోండి. ఇలాంటి బుక్స్ ఏదైనా మీకు కావాలనుకుంటే సో మాక్ టెస్ట్ బుక్స్ అయితే చూసుకోండి. ఇవి మాక్ టెస్ట్ బుక్స్ ఉంటాయి, ఏదో ఒక బుక్ అయినా పర్వాలేదు, ఈ బుక్కే కాదు ఏ బుక్ అయినా పర్వాలేదు. నేను అమెజాన్లో కొన్నాను కాబట్టి ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసుకోండి. మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాసుకోవాల్సిందే. ఆన్లైన్లో రాయొచ్చా మాక్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా బుక్స్ కాకుండా ఉంటే, అది అలాంటిది ఏదైనా దొరికితే మీకు ఖచ్చితంగా దాని గురించి కూడా ఇన్ఫామ్ చేస్తాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 పాయింట్లని, నేను ఇందా చెప్పిన 5 పాయింట్స్ని మీరైతే ఖచ్చితంగా చూసుకోండి జాగ్రత్తగా. తక్కువ సిలబస్ సెలెక్ట్ చేసుకోండి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అంటే అట్లీస్ట్ 22 క్వశ్చన్స్ అన్న 22 క్వశ్చన్స్ అన్న మీరు ప్రిపేర్ అయితే, మనం 16 క్వశ్చన్స్ చేయగలిగితే చాలు. 3 into 16 అంటే దాదాపుగా 48 క్వశ్చన్స్ చేయగలిగితే మన స్కోర్ 192 దగ్గరికి వెళ్ళిపోతుంది. సో సూపర్ ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. నెక్స్ట్ సీనియర్ ఇంటర్ సిలబస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీ బలం ఏదైతే ఉందో, ఏ సబ్జెక్ట్ అయితే ఉందో, ఏ టాపిక్ అయితే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం లైవ్లో చాలా విషయాలు మాట్లాడుకున్న, లైవ్లో యూట్యూబ్లో లైవ్లోకి వచ్చినప్పుడు. సో మీకు ఎవరికన్నా మ్యాథమెటిక్స్ సంబంధించి క్రాష్ కోర్స్ కావాలి, 2024 జనవరిలో జరిగిన సొల్యూషన్స్ అన్ని ఒకసారి కావాలి అనుకుంటే, ఆల్రెడీ క్రాష్ కోర్స్లో చెబుతూ ఉన్నాం. ఆ క్లాసెస్ అయితే మళ్ళీ రేపు 17th నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. జనవరిలో చెప్పిన క్రాష్ కోర్స్ వీడియోస్ కూడా మళ్ళీ మీరు చూసుకోవచ్చు. ఎవరు చేసినా ఏం చేసినా ఈ 2 months మాత్రమే మనకి, అంటే ఏప్రిల్ ఎండింగ్, అఫ్ కోర్స్ May 26th అడ్వాన్స్ ఎగ్జామ్ వరకు మనం చేయగలం. ఈ 20 days జేఈ మెయిన్ కోసం, ఆ తర్వాత ఇంకొక 1 month అడ్వాన్స్ కోసం సిన్సియర్గా మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టగలిగితే ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది. హాలిడేస్ తర్వాత చాలా వస్తాయి, మీకు మంచి ర్యాంక్ వస్తే కాలేజీలు స్టార్ట్ అవ్వడానికి, ఈ ర్యాంక్ రావడానికి మధ్య దాదాపుగా 3 to 4 months పైన గ్యాప్ ఉంటుంది. అప్పుడు మనం బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఏప్రిల్లో మంచి పర్సెంటేజ్ తెచ్చుకోండి, మంచి కాన్ఫిడెంట్గా ఉండండి, అది ఇంపార్టెంట్. నాకు వస్తుంది, ఎందుకు రాదు, ఫైట్ చేద్దాం, రాకపోతే అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం అనే కాన్ఫిడెంట్గా ట్రై చేయండి. డెఫినెట్గా మీకైతే బెటర్ ర్యాంక్ అయితే వస్తుందని నా ఆశ. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.